హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైనటువంటి అంశము అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ కావడము జరిగింది. సో అభ్యర్థులంతా కూడా మీ యొక్క ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారంతా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. మరి ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఈ యొక్క గ్రూప్ 2 అప్లికేషన్ టైంలో చాలా డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారండి. వాటన్నిటికి సంబంధించి చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో అవి ఏంటి అంటే, చాలామంది అడిగినటువంటి డౌట్స్ 2019లో ఓటీపీఆర్ ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చా. నెక్స్ట్, మరి ఆల్రెడీ మాకు ప్రీవియస్గా ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నాము, దాన్ని ఏ విధంగా రిట్రైవ్ చేసుకోవాలి, ఏ విధంగా మళ్ళీ యూజ్ చేసుకోవాలి. కొంతమంది మా మొబైల్ నెంబరే పోయింది, అసలు ఏం లేదు, వాటిని ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు, అవి చూద్దాం. నెక్స్ట్, పోస్ట్లో ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలి, దేనికి అప్లై చేయాలి అని అడుగుతున్నారు. దీనిపైన కూడా క్లారిటీ ఇస్తాను. ఏ సర్టిఫికెట్లు అవసరము, వేరే జోన్లో అప్లై చేయవచ్చా, ఇవన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో మీరు తెలియచేయవచ్చు. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్దాం. హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా. ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే. మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే, ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా. సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, మొదటి అంశాన్ని కనుక చూసినట్లయితే 2019 ఓటీపీఆర్ మనము ప్రస్తుతం ఉపయోగించవచ్చు అంటే నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఓకేనా. ఎలాంటి సమస్య అయితే ఉండదు. 2019 జూనియర్ అసిస్టెంట్కు చేసుకున్న, గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్పుడు చేసుకున్న, గ్రూప్ 1 అప్పుడు చేసుకున్నా కూడా అది మీకు యూజ్ అవుతుందండి. సింపుల్గా మీరు ఏం చేయాలంటే, ఓటీపీఆర్ రికవరీ అనేటువంటి ఆప్షన్ మనకు కనిపిస్తుందండి అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే. దానిపైన క్లిక్ చేసి లేదా లాగిన్ అని క్లిక్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టినా కూడా మీకు అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. కాబట్టి కొత్త ఓటీపీఆర్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తది చేయాలని చూసినా కూడా మీ యొక్క ఫోన్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, రిజిస్ట్రేషన్ నంబర్ కానీ అవి కూడా మిస్ మ్యాచ్ అవుతాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్ అనే విధంగా అయితే చూపించడం జరుగుతుంది. అయితే కొంతమంది ఫోన్ నంబర్ కోల్పోయారని చెప్పేసి చెప్తున్నారు. ఫోన్ నంబర్ కోల్పోయినప్పుడు ఏం చేస్తారంటే, వేరే ఆప్షన్ లేదండి ఇక మీకు. సో కొత్తదైతే క్రియేట్ చేసుకోండి. కొత్త నంబర్తో ఆ టైంలో మీరు 2019 అంతకు ముందు టైంలో క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేసిన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి యూజ్ చేయకుండా రిమైనింగ్ డీటెయిల్స్తో కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. మరి పోస్టుల ప్రియారిటీ ఎలా ఇవ్వాలి? సో గాయస్, గుర్తుంచుకోండి, ప్రిలిమ్స్కి జస్ట్ అప్లై చేయడం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పోస్టుల ప్రియారిటీ ఎక్కడ కూడా అడగరండి. చాలామంది అడుగుతున్నారు, సార్ మేము మా ఓటీపీఆర్కి లాగిన్ అయ్యి చూడగానే అక్కడ మాకు ఏం పోస్టులు కనిపించట్లేదు, దేనికి అని అప్లై చేయాలి మేము అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అప్లై చేయడానికి ఏమి కూడా ఉండదు. ఓకేనా. జస్ట్ మీరు పేమెంట్ చేసి అక్కడ
అప్లై అనేటువంటిది చేయాలి, అంతే సింపుల్. మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి అంతే తప్ప మీరు ఎలాంటి పోస్టులు సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. వన్స్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత కొంత టైం ఇస్తారు మీకు. ఆ టైంలో పోస్టుల ప్రియారిటీ కోసం మళ్ళీ అప్పుడు మళ్ళీ డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ టైంలో మనమైతే పోస్టులకు ప్రియారిటీ ఇచ్చుకోవాలి. ఏ పోస్టుకు ముందు ప్రియారిటీ ఇచ్చుకోవాలి, మన దగ్గర ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, అలాంటివి అయితే చేయాలి. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రజెంట్ మీరు ఎలాంటిది సెలెక్ట్ చేయని అవసరం లేదు, జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది. మీ యొక్క ఓటీపీఆర్కి లాగిన్ అయ్యి పేమెంట్ చేసి అప్లై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏ సర్టిఫికెట్స్ అవసరము అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ సర్టిఫికెట్స్ అవసరం లేదండి ప్రజెంట్. జస్ట్ అక్కడ మనల్ని ఏం అడుగుతుంది, మీరు ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యారు, ఓకే, పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడు, హాల్ టికెట్ నెంబరు ఉంటే వేయండి, లేకుండా అడిగితే ఇవ్వండి అక్కడ. నెక్స్ట్ ఇంటర్ ఏ టైంలో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎక్కడ పాస్ అయ్యారు, పాస్ అవుట్ ఇయర్, అవన్నీ అడుగుతుంది. డిగ్రీ కూడా, డిగ్రీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందంట. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉండాలి. చేతిలో ఉండి ఒక్కొక్కటి చూసుకుంటూ మెల్లగా అప్లై అయితే చేయాలి. ఆల్రెడీ 2019లో చాలామంది అప్డేట్ చేశారు ఇది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి లాగిన్ అయ్యి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటే సరిపోతుంది మీరు. ఓకేనా? మళ్ళీ క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఇంకొకటి, ఆల్రెడీ జాబ్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ఓకేనా, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ కానీ ఉంటుంది. ఓకే, సో డిపార్ట్మెంటల్ టెస్ట్ వేరండి. డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏంటి అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి, ఓకే, జాబ్ చేస్తూ ప్రొవిజన్ కంప్లీట్ చేయడానికి డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తారు, వారి కోసం అది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ప్రజెంట్ కొత్తగా ఎవరైతే గ్రూప్ 2కి అప్లై చేస్తున్నారో వారు మాత్రమే చేయాలి అది. ఓకేనా? రెండింటికి మధ్య తేడా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఏ జోన్లో అప్లై చేయవచ్చు, వేరే జోన్లో అప్లై చేయవచ్చా అంటే చేసి వేస్ట్ అండి. మీ జోన్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా? వేరే జోన్లో చేసినా కూడా మనకంత ప్రియారిటీ అయితే ఉండదు. ఓకే, ఫస్ట్ మీ జోన్కి అయితే ప్రియారిటీ ఇవ్వండి, దెన్ వేరే వాటికి ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇదండి మెయిన్గా. అంతేకాకుండా కొంతమంది మా దగ్గర స్టడీ సర్టిఫికేట్ మా దగ్గర లేవు అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. స్టడీ సర్టిఫికేట్ లేకుంటే ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే చదివారో 1 to 5th లేవు అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు. సింపుల్గా మీ యొక్క ఓల్డ్ స్కూల్కి వెళ్ళి అడగండి, ఇస్తారు. అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తారు. సో చాలామంది ఏమంటున్నారంటే, సార్ ఆ స్కూల్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఈవెన్ క్లోజ్ అయినా పర్వాలేదు, ఆ స్కూలు ఏ డిఈఓ ఆఫీస్ పరిధికి వస్తుందో, ఓకే, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఉంటుంది కదండి, సో అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అందులో కూడా ఇస్తారు. సో ఎలాంటి భయపడాల్సిన అవసరము లేదు ఫ్రెండ్స్. ఓకేనా? సో చాలామంది అయితే ఈ క్వశ్చన్స్ రేజ్ చేయడం అయితే జరిగిందండి. మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో గైస్, ఎవరు కూడా మిస్టేక్ చేయవద్దండి. ఓకేనా? క్లియర్గా నెమ్మదిగా చేసిన మంచిదే, కానీ మిస్టేక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మన ప్రాసెస్ మొత్తం ఉండేది ఓటీపీఆర్లోనే. అప్లై చేయడం అంత పెద్ద సమస్య కాదండి, జస్ట్ 2-3 నిమిషాల్లో అప్లై చేయొచ్చు. కానీ ఓటీపీఆర్లో ఏం మిస్టేక్ లేకుండా చూసుకోండి. క్యాస్ట్ విషయంలో కావచ్చు, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ దగ్గర సెలెక్ట్ చేయడం కావచ్చు. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ని సెలెక్ట్ చేయడం కావచ్చు. ఓకే, ఇలాంటివి మాత్రం చాలా క్లియర్గా చేయండి. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర జస్ట్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు అప్డేట్ చేయడానికి అవసరము లేదు. ఇంకొకటి, ఫైనల్ ఇయర్ వాళ్ళని మేము అప్లై చేయాలా వద్దా అని అడుగుతున్నారు. సో మనకైతే డిగ్రీ ఇక్కడ డీటెయిల్స్ అడుగుతారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు అంటే ఏంటి దాని అర్థము, ఓన్లీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకే. లేదా సార్ మాకు జస్ట్ మేము ఒకసారి అప్లై చేసి చూస్తాము, ఏ విధంగా ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ చూస్తాం అనుకున్నవారు అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. మన టెస్ట్ సిరీస్ ఉంది, ఫుల్ కోర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే కనుక మీరు గ్రూప్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే, ఈవెన్ సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా తప్పకుండా గ్రూప్ 2కి అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, అలా అప్లై చేస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ గ్రూప్ 2 పేపర్, సచివాలయం పేపర్ 2 ఈక్వల్గానే ఉంటాయండి. ఓకేనా? 2 డిగ్రీ బేస్డే కాబట్టి సచివాలయం కేటగిరీ 1, కేటగిరీ 2 ఇచ్చినప్పుడు, నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2 ఇచ్చినప్పుడు కూడా చాలా టఫ్ ఇచ్చారండి. గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో ఇచ్చారు పేపర్. సేమ్ అదే విధంగా వస్తుంది ఇక్కడ కూడా, గ్రూప్ 2లో కూడా పేపర్. కాబట్టి రెండింటికి ఏమంత తేడా లేదు. కాబట్టి సచివాలయానికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి గ్రూప్ 2కి కూడా అప్లై చేయండి.
ఓకేనా? సో ఇదండి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. బై.